సో మార్వెల్ ప్రజెంటేషన్ పొద్దునిచ్చిరు, లైవ్ పెట్టినా కానీ పొక్క ఎందుకు యూజ్ కాలేదు వెళ్ళిపోయినప్పుడు లోపే. సో విజన్ క్వెస్ట్ నుంచి టీజర్ వస్తా అనుకున్నాను, వచ్చింది. మన వాండా విజన్ తర్వాత వాండా విజన్ వాజ్ ఓకే, అంటే లాస్ట్ 2 ఎపిసోడ్లు తప్ప మీతంతా బాగానే ఉంటుంది నా ఫీలింగ్. నాకైతే మాత్రం ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్. లాస్ట్లో హీరోయిన్ ఏదైతే చేసిందో దాన్ని వాడు జస్టిఫై చేసిందో తెలుసా అని ఉంచడానికి కూడా ఏం లేదు ఆడ. షీ లిటరలీ బికమ్ అ విలన్. దాన్ని నువ్వు మాకు బాధ అనిపించింది కాబట్టి వదిలింది, బట్ వేరే విషయం. కానీ ఆగతా ఆల్ అలాంగ్ నేను అసలు చూడలేదు, చూడాలని కూడా లేదు. దాన్ని ఎవడు మాట్లాడతలేడు. అప్పుడు వచ్చినప్పుడు కేక అని బాగానే లేచింది కానీ ఎవడు మాట్లాడలేదు. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ ఫ్లాప్. అసలు ఎవడు అడగలేదు ఆగతా ఆల్ అని. ఇప్పుడు విజన్ క్వెస్ట్ వస్తుంది. 2021లో వచ్చిన వాండా విజన్ తర్వాత 5 ఏళ్ళు ఏం చేస్తున్నావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు విజన్. సో అదేదో చూద్దాం ఇప్పుడు విజన్ క్వెస్ట్ అనేది. నాకైతే నమ్మకం లేదు భయ్య. ముఖ్యంగా మార్వెల్ నుంచి వచ్చే టీవీ సిరీస్ల మీద అసలే లేవు, అన్ని రావట్లేదు. కొంతమందికి మూన్ నైట్ నచ్చుతుంది. మూన్ నైట్ కూడా ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ 2 ఎపిసోడ్లు మింగిచ్చిండు. అండ్ మీకు అట్లా ఉన్నాయి అన్నట్టు కొన్ని. లోకి ఫస్ట్ సీజన్ నచ్చదు నాకు. లోకిని మన లోకి కానీ సైడ్ చేసేసి వాళ్ళ ఫెమినిజంలు అవన్నీ యాడ్ చేసి ఇన్ఫినిటీ వార్, లిటరల్గా ఇన్ఫినిటీ స్టోన్స్ 10 ఏళ్ళ కష్టపడి అంత కష్టపడి చేసి లిటరల్గా మన పిల్లవిడ ఐరన్ మ్యాన్ చచ్చిపోయిన దాన్ని వాడు జస్ట్ ఏదో పేపర్ వెయిట్ల కింద వాడేసిండు. ఆ రైటింగ్ అంతా దరిద్రంగా ఉంటుంది. మనోని సైడ్ చేసేస్తారు బస్సులేని లోకి కానీ. సెకండ్ సీజన్లో వాళ్ళు తప్పు తెలుసుకొని బెటర్ చేశారు. బట్ ఇదేం చేస్తుంది చూద్దాం. షీహల్క్ మళ్ళీ తీసుకొస్తారంటే ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడాడు. సో ఫస్ట్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుంటాం. సో లేకపోతే Before you started working here, I remember when you'd come in all the time with that redhead. ఓకే, ఐరిష్. I was a different person back then. ఓకే. How about now? Anyone waiting for you tonight? No. Home వాట్ ద హెల్? is just me. ఏంది ప్రొజెక్షనా వాడున్నది? అమ్మా మళ్ళీనా? Who am I? I was an Avenger, but I'm not a hero anymore. I have his face, but not his virtue. All I have is his name. Welcome home, Vision. This house is getting crowded, Vision. Ultron. Human avatars only. Sir, I cannot overstate the dangers of keeping him around. Yes, but he is Dad? Papa? Peepaw? I'm a stranger to myself. That family wasn't real. You sure about that? I had a father, a machine called Vision. Muzzle tough. Seriously, what the hell, man? How is this possible? Free us all and save your son. గ్రౌండ్ బ్రేకింగ్ I wish to ట్రిలజీ అని understand బొందా, my purpose. నీ బొందా. With a genocidal maniac inside your head. Nothing bonds a family Original together quite like mortal విజన్ jeopardy. కలర్ రెడ్ అండ్ గ్రీన్. అక్టోబర్ 14th. గ్రౌండ్ బ్రేకింగ్ ట్రిలజీ అని నువ్వు అనుకుంటే అయిపోతుందా? ఆగతాలలో ఎంతమంది చూసిర్రా? ఆగతాలలో ఎంతమంది చూసిర్రా? ఎవరు చూడలే, కొంతమంది చూసారు. వ్యూస్ తగ్గిపోతాయి. ఇప్పుడు డే డెవిల్ విజన్ వాట్ ఈస్ బోర్న్ అగైన్ సీజన్ 2నే అటర్ ఫ్లాప్. డే డెవిల్ వచ్చిందా? డే డెవిల్ సీజన్ 1 వచ్చిందా? 2 అటర్ ఫ్లాప్లు. ఫస్ట్ డే డెవిల్ నెట్ఫ్లిక్స్ వచ్చిందా? అవి చాలా చాలా పెద్ద హిట్లు. దాని కంటిన్యూషన్ ఎవరు చూడలేదు. యూఆర్ రేట్ తగ్గిపోతా వచ్చింది. సెకండ్ సీజన్ ఎవరు చూడలేదు. వాళ్ళ ఇంకొక థింకింగ్ ఏంటంటే థర్డ్ సీజన్ కూడా అదే అయిందనుకో ఆపేస్తాం. మేబీ 4th సీజన్ వరకు నడిపిస్తారు. ఎందుకంటే మేము నెట్ఫ్లిక్స్ సీజన్స్ కంటే ఎక్కువ చేసామని చెప్పుకోవడానికి. అంతే. దే ఆర్ లూజింగ్ మనీ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. అక్కడ విజన్ క్వెస్ట్ ఎప్పుడు రావాలి? ఓ మాటే చెప్తా. విజన్ క్వెస్ట్ కనుక వచ్చి ఉంటే 2023లో రావాల్సింది. ఆగతాలలో ఎంతమంది చూసిర్రు? గ్రౌండ్ బ్రేకింగ్ ట్రిలజీ అంటూ ఆ పిల్లల పేర్లే గుర్తులే నాకు. అండ్ ఆల్సో ఇప్పుడు రియల్ చేసిన అన్న కానీ ఒకటే మాట మాట్లాడతా. నువ్వు డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమా $940 million ఇంత కలెక్ట్ చేసింది. సో టెక్నికలీ ఆ సినిమాలో చూపించింది ఏంటి? వాండా విజన్ తర్వాత వాట్ ఈసే ఈ పిల్లలలో అందరూ ఫేక్, ఈమె వేరే యూనివర్సిటీకి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకుందాం ట్రై చేసింది. బట్ అక్కడ ఆమె చచ్చిపోయింది. ఇట్ వాజ్ అ హిట్. ఆగతాలలో ఇంకెవరు చూడలేదు. దాంట్లో ఒక కొడుకుని చూపిస్తుంది. 3rd సెకండ్ నేను చూడలేదు. ఆ సీజన్ నేను కూడా చూడలేదు. ఇప్పుడు దాన్ని చూడాలి, ఇప్పుడు ఇది అర్థం కావాలంటే దాన్ని చూడాలంటే బొంగు కూడా చూడండి. ఇదేందో ఇట్లా మాట్లాడుతున్నది ప్రో మార్వెల్ ఫ్యాన్. నేను మార్వెల్ ఫ్యాన్ని, దీని బొక్క కూడా చూడండి.
అనిపిస్తుంది. ఏమో నా పిచ్చిన ఆ టైంకి నా పైత్యం పెరిగి చూస్తానేమో తెలియదు. బేసిక్గా యూ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. బేసిక్గా అంతే. నీకు ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్ ఉన్నావు చెప్పలేము. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసినావు, తీసేసే. నువ్వు సిరీస్ తీస్తావా, తీసుకో. నీకు ఎంత కావాలి డబ్బులు, 200 మిలియన్ కావాలా, తీసేసుకో. షీహల్క్ తీస్తావా, కనీసం మంచిగా మీకు చేస్తారు, అవన్నీ మీకు ఎందుకు, తీసేసుకో. ఇట్లుంది పరిస్థితి. బాగా వర్కౌట్ అయినా తీయవు. ఇవి సినిమాలకు వర్కౌట్ అయితే రావు. కాంటెంట్ మీద పుష్ చేసారు. ఒక్క కూడా చూడట్లేదు ఇది. లాస్ట్ ఇయర్లో రిలీజ్ అయిన సినిమాల్లో 3 సినిమాలు ఫ్లాప్. టెక్నికల్ 2 సినిమాలు ఫ్లాప్. ఫెంటాస్టిక్ 4 ఆడింది అనుకుందాం, కొత్త గొప్ప వచ్చినాయి అలా పైసలు. థండర్ బోల్ట్స్ ఫ్లాప్, డిజాస్టర్ సినిమా. వాళ్ళకి పెట్టిన బడ్జెట్కి వాళ్ళకి వచ్చిన పైసలు అసలు సరిపోలేదు. కెప్టెన్ అమెరికా 4 అట్టర్ ఫ్లాప్. థర్డ్ కెప్టెన్ అమెరికా ఎంత వచ్చింది తెలుసు సివిల్ వార్కి, $1.4 $1.3 బిలియన్. పోనీ 1.2 వేసుకో. బ్లాక్ ప్యాంథర్కి ఎక్కువ వచ్చినాయి. బ్లాక్ ప్యాంథర్ 2 డిమినిషింగ్ రిటర్న్స్ 1.3 బిలియన్ నుంచి 890 900 880 అంత అయిపోయింది. బికాస్ ఆఫ్ వేరే ఉన్నారు షూరిని బ్లాక్ ప్యాంథర్ చేసి. షూరి ఎవడైనా బ్లాక్ ప్యాంథర్ చేస్తారా? ఇంకా ఎవ్వరు లేరా? ఒక్కోయో లేదా? షూరి కంటే స్ట్రాంగర్ ఎవరు లేరా? షూరియే కావాలా? అర్థమవుతుంది పరిస్థితి. ఇది ఎప్పుడు రావాలి? అన్నెసెసరీ క్యారెక్టర్స్ తోటి స్టోరీలు రాస్తారు. ఇది ఎప్పుడు రావాలి? పోనీ విజన్ క్వెస్ట్ 2023లో వచ్చినా అయిపోయింది. మూనైట్ అని తీసినావు, దాంతో ఏమైనా జరిగిందా? యూనివర్స్లో ఒక క్యారెక్టర్ తోటి ఏమైనా జరిగింది? ఇప్పుడు ప్లేస్ చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఈ పర్టికులర్ విజన్ క్వెస్ట్ వల్ల డూమ్ స్టేకి లింక్ ఉందా నాకు తెలియదు. వాళ్ళు చెప్పిరేమో ఇవాళ, నేను బయటకు వచ్చేసిన, మేబీ ఉందేమో తెలియదు. బట్ దానికి వీళ్ళు చూపించడానికి సంబంధం ఏంది? ఏమో బ్రో, నాకైతే కష్టం. లెట్ మీ చెక్ మ్యాన్. విజన్ క్వెస్ట్ డూమ్స్ డే అని కొడతా, వస్తే విజన్ క్వెస్ట్ డూమ్స్ డే కొడదాం. కనెక్షన్ ఏముందో చూద్దాం. విజన్ డూమ్ డే, వాట్ ఇట్ మీన్స్ ఫర్ డూమ్స్ డే. వైట్ విజన్ అండ్ మార్వెల్ ఈజ్ ఆల్రెడీ కుకింగ్ D3. ఒకవేళ ఉంటే విజన్ ఎక్కడైతే మాత్రం ఒక నిమిషం, విజన్ క్వెస్ట్ కనెక్టెడ్ విల్ విజన్ బీ ఇన్ డూమ్స్ డే అని కొడదాం. ఎవడో పెడతాడుగా గూగుల్లో రిటర్న్. ఆల్రెడీ కూడా కొట్టిండ. హ్యాస్ నాట్ ఫార్మల్లీ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ బై మార్వెల్ స్టూడియోస్. లిటరల్గా మార్వెల్ షాంపుల్స్ వాళ్ళ డూ ఆర్ డే డూమ్స్ డే. స్పైడర్ మ్యాన్ వచ్చి కొంచెం కాపాడింది. వేరే సినిమాలు ఏవి వర్కౌట్ అవ్వట్లేదు. డూమ్స్ డేకి మధ్యలో అండ్ ఆల్సో అవెంజర్స్ సీక్రెట్ వార్స్కి వేరే ఏ సినిమాలు లేవు మధ్యలో. ఇవేవో సిరీస్లు తీస్తున్నారు. ఈ సిరీస్ని ఎందుకు చూడాలి? దీనివల్ల పోనీ ఈ చూస్తే మార్వెల్ సిచ్యువేషన్ ఏం మారుతుంది? సినిమాగా చూడాలి బ్రో, సిరీస్గా ఆపేయండి బ్రో, నా వల్ల కాదు. సో నాకైతే నమ్మకం లేదయ్యా. మళ్ళీ వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు క్రియేటర్స్ ఎవర్రా? ప్లీజ్ డోంట్ టెల్ జాక్ షేఫర్ అని మాత్రం అనకుండా దండం పెడతారా. జాక్ షేఫర్ ఎవర్రా తీసింది? విజన్ క్వెస్ట్ క్రియేటర్స్ ఎవర్రా వీళ్ళు? విజన్ క్వెస్ట్ ఎవరు? వికీపీడియా. క్రియేటెడ్ షో రన్నర్ బై టెర్రీ మెటాలెస్. ఏం చేసిన అన్న ఇన్ని రోజులు? టెర్రీ మెటాలెస్ ఏం చేసినావు బ్రో నువ్వు ఇన్ని రోజులు? IMDb 12 monkeys అవుటేజ్ ఆఫ్ ఎవరికి ఇచ్చినావు బ్రో? స్టార్ ట్రెక్ పికార్డ్కి ఇచ్చిర్రా. ఎన్ని రాసిండు? 5 ఎపిసోడ్ రాసిండు. 12 monkeys 40 ఎపిసోడ్ రాసిండు. మిగ్గీ వైర్ అంట. 8 credits ఉన్నాయి అన్నకి. ఒక్కటి కూడా స్టార్ టెక్ టెరనోవా ఏదో రాసిండు. నాకు నమ్మకం లేదయ్యా, సీరియస్ నమ్మకం లేదు అసలు లేదు. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. మీ థాట్స్ చెప్పండి. బాయ్.